హైవేస్. ఒకప్పుడు వెంకటేష్ ఫ్యాన్గా మధ్యలో రానా నాయుడు ఒక దిక్కుమాలినట్టుగా వెబ్ సిరీస్ తీసి చిరాకు తెప్పించాడు. ఆ తర్వాత అసలు కంప్రమిట్ దూరం జరిగిపోయారు. అగైన్ మన సంక్రాంతికి వస్తున్న సినిమాకి సంబంధించిన ప్రమోషన్ చేస్తున్నప్పుడు రానాతో షో అనమాట, అమెజాన్ ప్రైమ్లో వస్తుంది. అసలు షో అసలు అర్థం కానట్టు ఉంది కానీ బట్ వెంకటేష్తో చేస్తున్న షో నచ్చింది. అందులో కానీ రిమైనింగ్ కొన్ని చోట్ల కానీ వెంకటేష్ని అబ్జర్వ్ చేశాను. అప్పుడు నాకు అనిపించింది, సినీ నటుడు కదా, వాళ్ళు ఏ చేత చేసుకుంటా పోయాడు, బట్ ఈయన రియల్ లైఫ్లో అలా కాదబ్బా, పర్లేదు ఇంతకుముందు ఉన్నట్టుగానే అభిమానం ఉంచవచ్చు ఈయన మీద అనిపించింది. సో అలా వెంకీ అభిమానిగా మా వెంకీ మామ ఈరోజు సరికొత్త రికార్డు నెలకొల్పుతున్నాడమ్మా. ఎలా? బాహుబలి 13వ రోజున కలెక్షన్స్ 4,68,00,000. సంక్రాంతికి వస్తున్నాం 13వ రోజు కలెక్షన్ ఎంతో తెలుసా? 6,77,00,000. బాహుబలిని బీట్ చేసింది కలెక్షన్స్ విషయంలో ఆ డే వైస్, ఓవరాల్ కాదు డే వైస్. అండ్ ఒక కామెడీ ఫిల్మ్ ఇది 276 కోట్లు 13 రోజులకి. మన వెంకటేష్ 38 సంవత్సరాల సినీ కెరియర్, 76 సినిమాలు, నూనె వచ్చే సినిమా వచ్చేసి నాకు తెలిసి 50వ సినిమా, బాగా గుర్తు. అని మీకు గతంలో చాలాసార్లు చెప్పే కదా, ఇంటర్మీడియట్లో మా రూమ్ నిండా నూనె వచ్చే పోస్టర్లే ఉండేవి. హిందీ పేపర్ కొనేవాళ్ళం ₹1.50 శుక్రవారం రోజు, అందులో 1/4 పేపర్ అంతా ఇదే నూనె నచ్చు, మొత్తం అవి ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఆ నూనె నచ్చే ఆ సినిమాలో వెంకటేష్కి ఎలాగైతే ఆర్తిక కళలోకి వచ్చేది ఆ పాటలో, నాకు అలా ఉండేది ఆ అమ్మాయి అయితే. అప్పుడు సరే విషయంకి వస్తున్నా. వెంకటేష్ సంబంధించి ఈ 76 సినిమాలలో ఏ సినిమా కొల్లగొట్టిన రికార్డులు కొల్లగొట్టింది? 276 కోట్లు ఇప్పటివరకు. ఐఎమ్ షూర్ ఈజీగా 300 కోట్లు దాటేసింది. ఒక కామెడీ సినిమా 300 కోట్ల, ఒక ప్రాంతీయ సినిమా 300 కోట్ల, ఒక రీజనల్ సినిమా వేరే భాషలో డబ్బింగ్ చేసి కూడా రిలీజ్ చేయలే. అండ్ ఓవర్ హైప్ ఎక్కడ లేదు, ఓవర్ యాక్షన్ ఎక్కడా లేదు, స్మూత్గా అలా వెళ్ళిపోయింది. రికార్డులు బద్దలు కొడుతుంటే ఇది. పుష్పకు సంబంధించి అది రికార్డు ఇది రికార్డు ఓవర్ యాక్షన్ చేశారు. ఏమైంది? ఐటీ దాడులు చేస్తే అవన్నీ బొక్కలని అర్థమైంది, అబద్ధాలన్నీ అర్థమవుతుంది. సో అది బొక్క, అది అబద్ధం. బట్ ఇక్కడ ప్రతిదీ నిజం అన్నట్టు అనిల్ రావిపూడి చెప్పాడు, వెంకటేష్ చెప్పాడు. ఈవెన్ థియేటర్లో జనాలను చూస్తున్నా, ఇప్పటికీ థియేటర్ జనాలు వెళ్తాం విధానం చూస్తున్నా, ఐఎమ్ షూర్ ఇది ఒరిజినల్ లెక్కలే. దిల్ రాజు గేమ్ చేంజర్ విషయంలో అతను నష్టపడి అనుకున్నా కానీ నష్టపోయింది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు. ఎందుకంటే దిల్ రాజు సంబంధించి అతను కొంత నష్టపోయి ఉండొచ్చు. శాటిలైట్ ద్వారా కొంత డబ్బులు వచ్చాయి, ఓటీటీ ద్వారా కొంత డబ్బులు వచ్చాయి, బాక్స్ ముందుగానే పెట్టడం కొంత డబ్బులు వచ్చేసాయి. అండ్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నారా మస్తు పైసలు వచ్చేసాయి, కూల్. అండ్ ఆల్రెడీ దిల్ రాజు మనం చెప్పున్నాడు, అయ్యా మొత్తం వెతికితే వాళ్ళకి మా ఇంట్లో, మా శిరీష్ ఇంట్లో, మా కూతురి ఇంట్లో కూడా 20 లక్షల లోపు డబ్బు చూసింది. 20 లక్షల లోపే డబ్బు కనపడింది వాళ్ళకి. లెక్కలు ఏవైతే అన్ని కూడా చెక్ చేశారు, ఎక్కడ మేము ఏ తప్పు చేయలే. ఒకవేళ ఏదైనా ఉంటే వాళ్ళే చెప్తారు. ఇప్పటివరకు అయితే ఇదిగో మా దగ్గర అక్రమ సంపాదన అంటూ, బ్లాక్ మనీ అంటూ, దొంగ సొమ్ము అంటూ, దొంగ సొత్తు అంటూ ఏమి లేవురా ఆయన. లాస్ట్ 5 years కూడా మేము కొత్తగా కొనటాలు అమ్మటాలు అన్నప్పుడు ఆవేలు కూడా ఏమి లేవురా బాబు, ఇది. సో నేను కరెక్ట్గానే ఉన్నా అని చెప్పేశాడు. ఇక పుష్ప 2 నిర్మాతలకు సంబంధించి వాళ్ళు ఎంతో నోరు తెరవాల. అసలు చెప్పిన కలెక్షన్స్ నిజమా అబద్ధమా తెలియదు. అండ్ సుకుమార్ అసలు ఎంత తీసుకున్నాడు, అల్లు అర్జున్ ఎంత తీసుకున్నాడు, అవన్నీ వాళ్ళే బయట పెట్టారు. సో అంతిమంగా అంటే వెంకీ మామ సంక్రాంతి కుమ్మేశాడమ్మా.